జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం పారిజాతానికి తెలుసు అంటూ సాక్ష్యాలతో సహా నిరూపించిన కార్తీక్. షాక్లో పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపాలని తనైతే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అప్పుడే ఇంకా జ్యోత్స్న ఇంకా నిద్ర లేవలేదు. ముహూర్తానికి టైం అయిపోతుంది, పెళ్లి వాళ్ళు కూడా వచ్చేస్తారు అని అనుకుని సుమిత్ర జ్యోత్స్న గదికైతే వెళ్తుంది. అలా జ్యోత్స్న గదికి వెళ్ళేసరికి జ్యోత్స్న అయితే గదిలో ఉండదు. జ్యోత్స్న గదిలో లేకపోయేసరికి ఇక మొత్తం ఇల్లంతా వెతికి కంగారు పడుతూ వచ్చి శివనారాయణకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శివనారాయణకి అలా చెప్తూ ఉండంగానే జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిపోతుంది అని వెంటనే జ్యోత్స్న ఫోన్కి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ అయితే కలవదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో ఇక టెన్షన్ మొదలవుతుంది శివనారాయణకి కూడా. ఇంతలో పారిజాతం వస్తూ ఉంటే, ఏ పారిజాతం, జ్యోత్స్న ఎక్కడుందో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్న దాని గదిలోనే ఉంటుందికా అని అంటూ ఉంటుంది పారిజాతం. అత్తయ్య గారు, జ్యోత్స్న తన గదిలో లేదు, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అది విని ఒక్కసారే పారిజాతం నటించడం మొదలు పెడుతుంది. అయ్యో అయ్యో, నా మనవరాలు ఎక్కడికి వెళ్ళిపోయింది, దాని ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంటి, ఈరోజు దాని నిశ్చితార్థం, ఈరోజన్నా సక్రమంగా నిశ్చితార్థం జరిగి నా మనవరాలి జీవితం సంతోషంగా ఉంటుందని నేను సంబరపడిపోతూ ఉంటే ఇప్పుడు ఇలా జరిగిందేంటి, అసలు జ్యోత్స్న రాత్రికి రాత్రే మాయం కావడం ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడే ఇక దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా వస్తారు. అప్పుడే దీపని చూసిన పారిజాతం దీప దగ్గరికి వెళ్ళి, వసే దీప, నా మనవరాల్ని ఏం చేసావే, చెప్పు ఏం చేసావు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే దీప అయితే, మీ మనవరాల్ని నేనేం చేయడం ఏంటి, అసలు జ్యోత్స్నకేమైంది అని అడుగుతూ ఉంటుంది దీప. నా కూతురు ఎక్కడో చెప్పు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర కూడా. అసలు మీరిద్దరు ఏమీ మాట్లాడుతున్నారో, జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుందమ్మా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీప అలా అనంగానే సుమిత్ర అయితే, నా కూతురు జీవితంలో ఏ ఆనందం ఉండకూడదని నువ్వు ఆ దేవుడికి మొక్కుకున్నట్టున్నావో, అందుకని ఈరోజు దాని నిశ్చితార్థం ఎలాగైనా చెడగొట్టాలని నువ్వు ఇంత ప్లాన్ చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే, ఏంటత్తా, ముందు వెనక ఆలోచించకుండా పారు ఏదో మాట్లాడిందని నువ్వు కూడా దీపని అలాగే నిందిస్తున్నావేంటి, అసలు ఈ నిశ్చితార్థం ఆగిపోవాలని మొదటి నుంచి అనుకుంటుంది పారునే కదా, ఉంగరాలు దాచిపెట్టడం, అలాగే మా నాన్నతో ఈ నిశ్చితార్థం జరగదు అని ఫోన్లో చెప్పడం, ఇవన్నీ చేసింది పారునే. మరి నాకా భార్యని ఎందుకంటున్నారో, ఆ రోజు గౌతమ్కి జరిగిన అవమానానికి నిశ్చితార్థం ఆగిపోయింది. ఈరోజు గౌతమ్కి అందరి ముందు క్షమాపణ చెప్పాలని తను నిర్ణయించుకునే వచ్చింది. అలాంటి నా భార్య జ్యోత్స్నని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని సుమిత్ర, నీ భార్య అమాయకురాల్లా నటించే తోడేలాంటిదిరా, నీ భార్య నటించడం తప్ప ఏది కూడా చేత కాదు. నీ భార్యకి ముందు నటించేసి తరువాత మా ఇంట్లో వాళ్ళందరినీ నిద్ర నిప్పులు లేకుండా సంతోషంగా లేకుండా చేయడమే కదా నీ భార్య లక్ష్యం అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ అయితే, సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రాత్రి వాళ్ళు టైం అయిపోగానే వాళ్ళ డ్యూటీకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే శివనారాయణ అయితే, రాత్రి వీళ్ళు డ్యూటీ టైం అవ్వకుండానే ఇంట్లోనే ఉన్నారు, డ్యూటీ టైం అయిన తర్వాత ఇంట్లోనే ఉంటామని కూడా చెప్పారు, ఇక్కడే పడుకుంటామని, పొద్దున్నే ఏవో ఒకటి పనులుంటాయని కార్తిక్ నాతో అన్నాడు, కానీ నేను వాళ్ళని తలుపులు వేసి పంపించేశాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక సుమిత్ర అయితే, మావయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానని చెప్పడానికి కారణం ఇదే అయి ఉంటుంది, జ్యోత్స్నని కిడ్నాప్ చేసి జ్యోత్స్న మీద ఏదో ఒక అపనింద పడాలని వీళ్ళిద్దరూ ఇలా చేస్తుంటారు అని సుమిత్ర కూడా అంటూ ఉంటుంది. చూడండి, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలని అనుకుంటాను, కానీ నాశనం చెయ్యాలని ప్రాణం పైన అనుకోను అని దీప అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అన్న మాటకి అంటూ ఉంటుంది సుమిత్ర, నువ్వేం చెప్పినా సరే నా కూతురు కనిపించకుండా పోవడానికి కారణం నువ్వే, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను, ఏవండి పోలీసులకి ఫోన్ చేయండి
అప్పుడు వాళ్ళ స్టైల్లో మన కూతుర్ని వెతుకుతారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇప్పుడు పోలీసులు వెతికితే ఖచ్చితంగా జ్యోత్స్న తనంతటి తానే వెళ్ళిపోయిందని తెలిసిపోతుంది. లేదు, పోలీసులకి ఫోన్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడు ఇక పారిజాతం అలా అనుకున్న తర్వాత పారిజాతం అలా అనుకొని సైలెంట్గా ఉండిపోతుంది. పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చి మన ఇంటి పరువుని మనమే తీసుకుంటామా సుమిత్ర అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే కార్తీక్ అయితే ఫోన్ చెయ్యత్తా, వెంటనే పోలీసులకి ఫోన్ చెయ్యి, వాళ్ళు రావాలి, పారుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పారిజాతం ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, పోలీసులు కంప్లైంట్ ఇస్తే నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎందుకంటే జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న సంగతి నీకు తెలుసు కాబట్టి, తెలిసి కూడా నువ్వు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా జ్యోత్స్న అని ఆపకుండా ఈ ఇంటి పరువుని తీయాలని చూసావు కాబట్టి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అన్న మాటకి అప్పుడే పారిజాతం, వీడేంటి చూసింది చూసినట్టు వినింది విన్నట్టు చెప్తున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే శివనారాయణ అంటూ ఉంటాడు, జ్యోత్స్న వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు గట్టిగా పారిజాతంతో. ఏంటండి మీరు కూడా ఆ కార్తీక్ తన భార్యని తప్పించడానికి ఆ నిందని నా మీద వేస్తూ ఉంటే మీరు కూడా వాడి మాటలు విని నా మీదే నింద వేస్తున్నారేంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక కార్తీక్ అయితే, నా భార్య తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ తప్పు తనే చేసిందని తన నోటితోనే తనే ఒప్పుకుంటుంది, అంతలా ఉంది తన దగ్గర మంచితనం. కానీ నువ్వు నీ మనవరాలు చెప్పినట్టు విని నీ మనవరాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఏదో బొమ్మలాట చూస్తూ ఉండిపోయావు, ఈ ఇంటి పరువు మర్యాదలు నీకేమీ అవసరం లేదన్నమాట అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అన్న మాటలకి పారిజాతానికి ఈ విషయం తెలుసని నీకెలా తెలుసురా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక కార్తీక్ అయితే, చూడండి తాత, ఇంటి సీసీ కెమెరా వీడియో, ఈ వీడియోలో మొత్తం నీకు క్లియర్గా కనిపిస్తుంది వినిపిస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక వీడియోని చూపిస్తాడు. జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటున్నప్పుడు తనైతే మరి ఇంటికి వెళ్లకుండా వీడియో అయితే తీస్తూ ఉంటాడు. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. ఈ నిశ్చితార్థం ఆపాలంటే ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ తర్వాత నేను దీప వల్లే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని, దీప నన్ను కిడ్నాప్ చేసింది అని వీళ్ళు మొత్తం అందరూ కూడా నమ్మేలా నువ్వే చెయ్యాలి, అప్పుడే దీపని మెడబట్టుకొని మా మమ్మీ బయటికి గెంటేస్తుంది అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఆ దీప మీద నింద వేసేమని వారం రోజుల తర్వాత వస్తానని చెప్తుంది. అదంతా కూడా సీసీ కెమెరా వీడియోలో అయితే ఉంటుంది. అప్పుడు ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇక సుమిత్ర శివనారాయణ వీడియో చూసి పారిజాతం వెంక కోపంగా చూస్తారు. అప్పుడే ఇక శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నీ మీద నేను చేయి చేసుకోలేదు, ఎందుకో తెలుసా, నాకు భార్య అనే గౌరవం ఒకటి ఏడ్చింది, అందుకని నీ మీద ఎప్పుడు కోపం వచ్చినా తిట్టి వదిలేశాను తప్ప ఎప్పుడూ కూడా నేను నిజాన్ని నీ మీద చేయి చేసుకోలేదు. కానీ ఈరోజు జ్యోత్స్న బయటికి వెళ్ళిపోతూ ఉంటే మా అందరినీ పిలవాల్సింది పోయి జ్యోత్స్న వెళ్ళిపోతూ ఉంటే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు, నీకు అసలు సిగ్గుందనుకు, పైగా దీపం మీద నింద వేస్తావా అని అంటూ ఉంటాడు శివనారాయణ. మామయ్య గారు, ముందు నుంచి కూడా అత్తయ్య గారికి ఈ నిశ్చితార్థం ఆగిపోవాలనే ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా నా కూతుర్ని సంతోషంగా ఉండనివ్వలేదు దీప అనుకున్నాను, కానీ అసలు మనిషి ఈవిడేనని ఇప్పుడే అర్థమైంది మావయ్య గారు. ఇప్పుడు జ్యోత్స్న ఇంట్లో లేకపోతే గౌతమ్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తాము, రెండోసారి కూడా నిశ్చితార్థం ఆగిపోయిందంటే వాళ్ళకి మన ముఖం ఎలా చూపిస్తామో అని సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. బాధపడకత్తా, జ్యోత్స్న ఎక్కడుందో నాకు తెలుసు, జ్యోత్స్నని నేను ఒక చోట ఉంచాను, తనని ఇప్పుడే తీసుకొస్తాను అని అంటూ జ్యోత్స్నని తీసుకొస్తాడు. అప్పుడే జ్యోత్స్నని చూసి ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది.
జోష్న ఇదేంట్రా స్పృహలో లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. రాత్రి తాతయ్య మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు, కానీ మేం మాత్రం గెస్ట్ హౌస్లోనే ఉన్నాము. గెస్ట్ హౌస్లో ఉండి బయటే కూర్చొని ఏం జరుగుతుందని చూస్తున్నాము. అప్పుడే జోష్న వెళ్ళిపోవడం అదంతా కూడా గమనించాను. కానీ అప్పుడు జోష్నాని అడ్డుకొని తన ముఖం మీద మత్తు మందు స్ప్రే కొట్టాను. అందుకనే తను మత్తులో ఉంది. ఇప్పుడు జరిగిందేమీ కూడా తనకి తెలీదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తన గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెడతామత్తయ్య అని అంటూ వెళ్ళి జోష్నాని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక దీప అంటుంది, చూడండి అమ్మగారు, ఈసారి మాత్రం నిశ్చితార్థం జరిగి తీరుతుంది అని చెప్తూ ఉంటుంది దీప. అప్పుడే ఇక పారిజాతంతో శివనారాయణ అంటూ ఉంటాడు, ఈ నిశ్చితార్థం ఏ కారణమైన చేతైనా సరే ఆగిపోతే నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండవు. నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను కట్టుబట్టలతో అని అంటూ ఉంటాడు శివనారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై